హల్లెలూయా హల్లెలూయా. సైలెన్స్ ఉన్నట్లయితే కార్యక్రమాన్ని ముగించుకున్నాం. అందరూ లేచి పఠింప శ్రేష్ఠ గ్రంథం పాడతాం. వాక్యం ధ్యానంలోకి వెళ్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. అందరూ తెచ్చుకుంటున్నాం. సమయంలో దైవ వర్తమానం నిమిత్తము మన మధ్యనటువంటి జీవన్ జ్యోతి గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధాత్మను విడుదల చేసి దేవుని యొక్క వాక్యం మనందరికీ అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు బోధించేలాగా మనము ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని అందరూ కంటిన్యూ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. గడిచిన వారం అంతా మీ సత్య రకంగా తండ్రి మిమ్మల్ని అందరినీ కాచి కాపాడు విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి యేసయ్యా, ఈ దినం తండ్రి నన్ను మీ విశ్రాంతి దినమైన ప్రభువా తండ్రి మీ వాక్యం కొరకు ప్రభువా మేము ఎదురు చూస్తుండగా ప్రభువా ఇదిగో నా యేసయ్యా తండ్రి వాక్యం చెప్పుచున్న దైవ సేవకులు ప్రభువా తండ్రి యేసయ్యా మీరు తండ్రి అభిషేకించమని అడుగుతున్నాను ప్రభువా. మాకు యేసయ్యా ఏ వాక్యం అయితే తండ్రి మీరు ఇచ్చి ఉన్నారో యేసయ్యా తండ్రి వాక్యం మీరే చెవి గ్రహించుకునే జ్ఞానం మాకు ఇవ్వమని అడుగుతున్నాం ప్రభువా. యేసయ్యా మరి దైవ సేవకులు ప్రభువా వాక్యం చెప్పుచుండగా తండ్రి మీ ఏడింతల అభిషేకముతో నింపమని అడుగుతున్నాను ప్రభువా. ఏ బలహీనతలు రాకుండా ప్రభువా తండ్రి వాక్యం తండ్రి బలమైన వాక్యం తండ్రి ఇప్పుడు సహాయం చేయమని ఇంకొకసారి దైవ సేవకులు మీ అర్థానికి సమర్పిస్తున్నాను ప్రభువా. ఇచ్చిన ప్రార్థన యేసునామమున ఇచ్చిన ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవుడు మనందరినీ కూడా గత కాలంలో ఆయన రెక్కల నేట కింద భద్రపరిచి సంరక్షించి కాచి కాపాడి దేవుని సన్నిధి తోడుకొని వచ్చి ఈ విధంగా ప్రభువుని స్తుతించడానికి మనందరికీ అనుగ్రహించినటువంటి ఈ గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ప్రభువుకి స్తుతులు చెల్లించవలసిన వారంగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. మరి గత దినాలు చాలా రోజులు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం వెళ్తున్నాం. ఈ దినం కూడా ప్రభువు ఏమి మాట్లాడనే ఉన్నాడు మరి మన హృదయాలు ఆయన తప్పి చెప్పి కనీసం మరి 1-2 విషయాలన్నా మనం నేర్చుకుని ఈ దినాన్ని మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాడండి. అలాగే ఈ దినాన్ని కూడా మరి కొన్ని మాటలు మరి ఇశ్రాయేలు ప్రజలకి మూలపురుషుడైనటువంటి అబ్రహాము దగ్గర నుంచి మనం చూద్దాం. యాక్చువల్గా పరిశుద్ధ గ్రంథంలో మొదటి వ్యక్తి మానవ జాతికి మూల పురుషుడైన వాడు ఎవరండి? ఆదాము. మనకి మానవ జాతి అంతటికి మరి మూల పురుషుడు ఆదాము అయితే మరి దేవుని యొక్క జనాంగానికి మూల పురుషుడు అబ్రహాము అని మరి ఈ యొక్క వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకి ఎంతో శ్రేయస్కరమైన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది నీతిమంతులైన వారు వ్యక్తులైన వారు ఉన్నారు. వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్నట్టుగా మరి మనం ఆదాముని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఆదాము తర్వాత ఎవరైనా గుర్తున్న వ్యక్తి ఉన్నారంటే అంటే దగ్గరలో ఉన్న వ్యక్తి అబ్రహాముకు ముందు ఆదాము తర్వాత అన్నట్టు వ్యక్తుల్లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఎవరంటే నోవాహు. ఓకే, నోవాహుకి మరి ఆదాముకి మధ్య ఉన్న వ్యక్తి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. మరి ఆ వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం మంచిది. సేతు కాదండి. మరి ఇక్కడ నోవాహు కంటే సేతు ఎప్పుడు వస్తాడండి? నోవాహు తర్వాత మరి సేతు వస్తాడు కనుక నోవాహు కంటే ముందు
ఆదాము తర్వాత మంచి వ్యక్తుల్లో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తి. మనం ఎక్కువగా ఆయన గురించి ధ్యానం చేసుకోమండి. మనం ఎక్కువగా ధ్యానం చేసుకున్న వారిని ఎవరంటే అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు, ఇలాగా యాకోబు కుమారుడైన తర్వాత 12 గోత్రాల వారు యోసేపును గురించి మనం ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ ఉంటాం కదండి. కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ దినాన్ని. హానోకు మరి ఆయన జీవించిన కాలం అంతా జీవించి ఎక్కువ సంవత్సరాల బ్రతికాడు. అయినా మరి మరణము చూడకోకుండా హానోకుని దేవుడు మరి తీసుకెళ్ళిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. హానోకు యొక్క కుమారుడు మరి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ కాలము బ్రతికిన వ్యక్తి మరి మెతుషేల. హానోకు గారి యొక్క కుమారుడు మెతుషేలను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం మంచిది. ఎందుకంటే ఎక్కువ రోజులు ఆయన బ్రతికి ఉన్నాడు కనుక. అంటే ఇప్పుడు ఆదాము తర్వాత మరి కయ్యూను ఏబేలు మరి తర్వాత మన హానోకు గారిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత హానోకు గారి యొక్క కుమారుడు మెతుషేల ఎక్కువ కాలం దేవుడు జీవింపచేశాడు కాబట్టి ఆయన కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వ్యక్తి ఎవరంటే ప్రాముఖ్యమైన వ్యక్తి నోవాహు. పరిశుద్ధ గ్రంథంలో మరి నోవాహు గ్రంథం మరి ఆయన కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా నోవాహు యొక్క కుమారులు ఎవరైనా చెప్తారా? నోవాహు, సేము, హాము, యాఫోతు అనే 3 కుమారులు నోవాహు గారికి ఇచ్చారు. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తానంటే ముందుకు వెళ్ళిన తర్వాత నోవాహు గారి యొక్క కుమారుల గురించి మనం కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేసుకోబోతున్నాము కనుక మరి నోవాహు గారి కంటే ముందున్న తాతల ముత్తాతల గురించి కూడా ఒకరిద్దరిని మనం జ్ఞాపకం చేసుకుని మరి ముందుకు వెళ్ళడం మనకెంతో మంచిదండి. ఇది మరి నోవాహు గారి కుమారులు 3 కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగే నోవాహు గారి యొక్క కుమారుడు మరి సేము, హాము, యాఫేతును మనం గుర్తు చేసుకుంటున్నాం. అలాగే మరి సేము యొక్క అంటే నోవాహు గారి యొక్క ప్రథమ కుమారుడైనటువంటి సేముకి మరి 7 జనరేషన్స్ తర్వాత మరి ఒక కుమారుడు కలిగాడు. అతను ఎవరంటే పేరు ఆయన అబ్రహాముకు తండ్రి అండి. అబ్రహాము తండ్రి ఎవరు? తెరాహు. ఎలా మంది మనకి అబ్రహాం గురించి మనకు తెలుసు, ఇస్సాకు గురించి, యాకోబు గురించి తెలుసు. కానీ అబ్రహాం గారి యొక్క తండ్రి పేరు తెరాహు అని మనము గుర్తించుకోవాలి. ఎందుకు మనం గుర్తించుకోవాలంటే ఈ తెరాహు కన్న కుమారులు అబ్రహాము మరి అలాగే నాహోరు. మరి తెరాహు 3 కుమారులు కన్నాడండి. ఆయన మొదటి కుమారుడు అబ్రహాము, రెండో కుమారుడు నాహోరు, మూడో కుమారుడు ఆరాను. ఈ 3 కుమారుని తెరాహు కన్నాడు. అంటే అబ్రహాము యొక్క సహోదరులు ఇద్దరు, వాళ్ళు ఎవరంటే ఆ నాహోరు, ఆరాన్ అన్నమాట. ఈ అబ్రహాము ఎప్పుడు కూడా మరి లోతును వెంట పెట్టుకుని వెళ్తూ ఉంటాడనేసి మనం అనేకమైనటువంటి వాక్యాలు మనము వింటూ ఉంటామండి. లోతుని ఇంతకీ లోతు ఎవరు? అబ్రహాము ఎందుకు కూడా పెట్టి తీసుకెళ్తా ఉంటున్నాడంటే అబ్రహాము యొక్క సహోదరుడైనటువంటి హారాను చిన్న కుమారుడు, తెరాహు యొక్క చిన్న కుమారుడు, అబ్రహాముతో పుట్టిన సహోదరుడు ఆయన హారాన్ అండి. ఆయన హారాను యుక్త వయసులో ఆయన చనిపోయాడు కాబట్టి హారాను యొక్క కుమారుడైనటువంటి లోతుని అబ్రహాము తోటి ఉంచుకుంటూ మనం చూస్తూ ఉంటున్నాము కదండి. ఇప్పుడు ఇవి మరి అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఎబ్రీలు అనే మాట ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదండి. ఎబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటాము. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా ఎబ్రీ స్త్రీలు అనేసి ఉంటా ఉంటారండి కదా. అలాగే ఎబ్రీలు అనే మాట మొట్టమొదటిసారిగా మరి ఆది కాండంలో అది కనపడతా ఉంటుందండి. ఎవరి నిమిత్తమో ఈ మాట కనపడుతుందంటే హెబ్రీయుడైనటువంటి మోసే. అంతకన్నా ముందు మనం అదే ధ్యానం చేసుకోబోతున్నాం అన్నమాట. ఈ రోజు మాట ఏంటంటే హెబ్రీయుడనే పిలిచిన మొదటి వ్యక్తి, పిలువబడినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే ఈయన అబ్రహాము. అబ్రహాముని మొదటిగా మరి హెబ్రీయుడైనటువంటి అబ్రహాము అని పిలవడం మనం ఆది కాండంలో మనము చూస్తూ ఉంటాం. మీకు రిఫరెన్స్ కావాలంటే ఆది కాండము 14వ అధ్యాయము 13వ వచనములో హెబ్రీయుడైనటువంటి అబ్రహాముకు ఈ విషయము తెలియచేయబడ్డదనేసి అక్కడ మనం చూస్తాం. హెబ్రీయుడు అనే మాటకి అర్థం ఏంటంటే
గవిని వెలుపుల, అంటే ఆయన నది అవతల ఉన్నవాడనేసి ఈ ఐగుప్తులు మరి ఈ యొక్క ఎబ్రీయుల గురించి చెప్తా ఉంటారు. కనుక దీన్ని ఎబ్రీయులు అనేసి మరి అబ్రాహామును పిలవడం మనము చూస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మనము వ్యక్తుల పేర్లు, వ్యక్తుల యొక్క రిలేషన్షిప్ ఏంటన్నది మనము ఇక్కడ చూసామండి. ఎబ్రీయుడు అనేది మొట్టమొదటిగా అబ్రాహాము గురించి ఇక్కడ మరి పిలవబడడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ లోతు అబ్రహాముతో ఉంటాడు, హారాను చనిపోయిన తర్వాత లోతు అబ్రహాముతో ఉంటాడు. మరి ఇక్కడ మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే ఈవేళ మరి ఎబ్రీయులైన వారు మరి ఎంతమంది శత్రువుల్ని కలిగి ఉన్నారో, చాలా మంది శత్రువులు వారు కలిగి ఉన్నారండి. ఎబ్రీయులు అంటే ఎవరో కాదు, ఇశ్రాయేలు ప్రజలకే మరొక పేరు ఎబ్రీయులు అన్నట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉంటే మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి మరి ఎంతమంది శత్రువులు ఉంటున్నారండి. ఆ శత్రువుల గురించి ఈరోజు క్లుప్తంగా మరి మనం ధ్యానం చేసుకోబోతుంటున్నాము. వీరికి మరి ఆదికాండము 14వ అధ్యాయము 8-18 వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా యుద్ధాలు మొదలైనవి, అనేకమైన యుద్ధాలు ఉంటుండగా మొట్టమొదటి యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ మరి తన సహోదరునైనటువంటి అబ్రాము తన సహోదరునైనటువంటి హారాను యొక్క కుమారుడు లోతు మరి వీరిద్దరూ విడిపోయారండి. లోతును అబ్రాము విడిపోయిన సంగతి మనందరికీ కూడా తెలుసు. వారి ఆస్తి ఎక్కువగా పెరిగిపోయింది. మరి లోతు యొక్క పనివారు అబ్రాము యొక్క పనివారు ఇద్దరికి పడనందువల్ల వారు ఏం చేశారంటే మంచిగా విడిపోదామని చెప్పి వారిద్దరు విడిపోయిన సంగతి పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ కూడా ఈ విషయం తెలుసు. మరి వారు విడిపోయిన తర్వాత లోతు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసిస్తున్నట్టుగా కూడా మనకు తెలుసు. ఈ యొక్క సొదొమ ప్రాంతంలో లోతు నివసిస్తుండగా మరి అక్కడికి ఏమొచ్చారంటే ఒక నలుగురు రాజులు, ఇక్కడ ఆదికాండ 14-8 వచ్చాను, మరి 14-8-18 వచనాల వరకు చదువుతుంటే ఈ యొక్క వాక్య భాగము మనకు అర్థమవుతూ ఉంటుందండి. మరి నలుగురు రాజులు ఈ యొక్క సొదొమ రాజుల మీద 5 రాజుల మీద మరి యుద్ధానికి వచ్చి లోతుని అక్కడి నుంచి మరి చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయారంటండి. మరి లోతు కుటుంబాన్ని, లోతుకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా మరి వీళ్ళు చెరపట్టుకుని వెళ్ళిపోయినప్పుడు ఈ విషయము ఆ యొక్క యుద్ధంలో నుంచి తప్పించుకుని వచ్చిన ఒక వ్యక్తి ఎబ్రీయుడైన అబ్రాముకి ఈ విషయాన్ని తెలియజేశాడు. ఎందుకంటే అబ్రాము ఏమవుతాడంటే ఈ యొక్క లోతుకి పెద్దనాన్న అవుతాడు కదండి. పెద్దనాన్న దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి మరి నీ యొక్క తమ్ముడి కుమారుని ఈ విధంగా చెరపట్టుకు తీసుకెళ్ళిపోయారు అని వర్తమానం అబ్రాముకి తెలిసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన ఇంటిలో అలవాటు పడినటువంటి 315 మందిని మరి 318 మందిని మరి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి మరి ఆ యొక్క రాజుల్ని తరిమి మరి లోతు యొక్క ఆస్తిని కుటుంబాన్ని అక్కడి తీసుకొచ్చి లోతుకి అప్పచెప్పినటువంటి సందర్భాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అన్య దేశంలో ఉన్నవారు ఈ యొక్క మొట్టమొదటి యుద్ధం జరిగినప్పుడు అబ్రాము ఆ యొక్క రాజుల్ని, నలుగురు రాజుల్ని ఓడించి తీసుకొచ్చినప్పుడు అది పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి యుద్ధముగా మనకి తెలియజేస్తూ ఉంటుందండి. ఈ అబ్రాము తీసుకొచ్చే లోతుకి ఇవన్నీ ఇచ్చిన తర్వాత మరి ఏం చేశారంటే వారందరూ కూడా అన్యులండి. వీళ్ళు ఎబ్రీయులు, అబ్రాము జాతికి వంశానికి చెందిన వారు. వీళ్ళందరూ కూడా శత్రువుల్ని మరి జయించి రావడం వల్ల అక్కడ అన్యులైనటువంటి ఆ దేశ ప్రజలు, అన్యులైనటువంటి ఆ రాజులు మరి యొక్క ఎబ్రీయులైనటువంటి వీరి మీద మరి కక్ష కట్టి అప్పటి నుంచి శత్రుత్వము మరి అన్యులకి ఎబ్రీయులకి శత్రుత్వము ఉంటూనే ఉంటుందండి. మనం ధ్యానం చేస్తున్న ఎబ్రీయులకి శత్రువులకి మన శత్రువుల గురించి మనం తెలుసుకుంటాం. మనకు చాలా మంచిది. ఇది ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు రాజులు ఐగుప్తు వీరికి శత్రువులుగా తయారయ్యారంటండి. మరి మరి యొక్క సంతానం అక్కడ ఐగుప్తులో ఉంటున్నప్పుడు కూడా ఐగుప్తులు కూడా వీరికి శత్రువులుగా తయారవ్వడం మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మరి యొక్క నలుగురు రాజులు, శత్రు రాజులు మరి యూదులైనటువంటి వీరికి శత్రువులుగా తయారయ్యారు. రెండవ యుద్ధం మరి రెండవ శత్రుత్వం
ఎక్కడ జరుగుతున్నాయంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా మరి దాసత్వం చేస్తున్నప్పుడు ఐగుప్తులతో వారికి శత్రుత్వం ఎలాగొచ్చిందంటే ఐగుప్తులైన మరి యోసేపును మరి తెలియనటువంటి రాజు, యోసేపు రాజుగా ఉన్నంత కాలము మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఎంతో సుఖాలు అనుభవించినప్పటికీ కూడా యోసేపు రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా ఆ యొక్క దేశ నాయకుడిగా ఉన్న తర్వాత యోసేపును తెలియనటువంటి ఒక కొత్త రాజు ఐగుప్తుకు వచ్చిన తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలు వారిని ఎంతో మరి హింసించడం మొదలు పెట్టాడండి. మరి ఎంతో వారి కఠినంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల మరి ఐగుప్తులైన వారు ఎంతో మరి కఠినంగా ఉండే వారికి శత్రువులుగా తయారయ్యారంట. నిర్మాకాండము 1వ అధ్యాయము 13-14 వచనంలో ఈ మాట మనం చూద్దాం. చదువుతారండి ఎవరైనా? నిర్మాకాండము 1వ అధ్యాయము. ఎబ్రీలైనటువంటి వారికి శత్రువులు ఎవరెవరన్న విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాము. యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను. 1వ అధ్యాయము 13-14. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుంటున్నారు. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండేది. చాలండి, ఇది ఇక్కడ కఠినమైనటువంటి ఈ మాట గురించి నేను రిఫరెన్స్ చూస్తున్నాను. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల పట్ల మరి ఐగుప్తులైన వారు ఎంతో కఠినముగా వారు ప్రవర్తించారంటండి. ఎంతో గట్టి చాకరీ చేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాము. ఈ వచనంలో కఠిన హృదయము కలిగిన వారిగా వాళ్ళు ప్రవర్తించారంట. అంతేకాకుండా ఐగుప్తులు నిర్మాకాండం 18వ అధ్యాయము 11వ వచనంలో మరి ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజల పట్ల మరి ఎంతో దౌర్జన్యంతోనూ ఎంతో గర్వంతో వారు మరి ప్రవర్తించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నిర్మాకాండము ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదని. ఇక్కడ ఐగుప్తులు ఇశ్రాయేలు పట్ల ఏం చేస్తున్నారంటే మరి ఎంతో గర్వంతో వారు మరి ఇశ్రాయేలు పట్ల దౌర్జన్యము చేసేవారంటే మనందరూ తెలుసు. వారు బానిసలుగా ఉంచేవారు, కఠినంగా ఉంచేవారు, మరి ఇటుకలు చేయించేవారు, అడుసు తొక్కించేవారు అన్నట్టుగా మనందరికి తెలిసిన విషయాలు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఐగుప్తులు ఎంతో గర్వముతో మరి వారి మీద దౌర్జన్యం చేసేవారు అన్నట్లుగా ఉంటున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలకి మరి మొట్టమొదటిగా ముందు దినాల్లో మరి ఎవరెవరు శత్రువులుగా ఉంటున్నారంటే మొట్టమొదటిగా ఇక్కడ మరి ఐగుప్తులే వారికి శత్రువులుగా తయారయ్యారండి. ఎహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనంలో ఎలా ఉంటున్నారంటే ఈ ఐగుప్తు ప్రజలు అల్లరి చేయు ఐగుప్తులు అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తుంటే ఎలాగుంటున్నారంట ఈ ఐగుప్తులు అల్లరి చేయు ఐగుప్తులుగా సమూహముగా ఉంటున్నారు అనేసి ప్రాణాలు విసిగించేవారుగా వీళ్ళు ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే చాలండి, ఈ యొక్క ఐగుప్తులు మరి ఏమాత్రమో కష్టపడుకోకుండా ఇశ్రాయేలుని కష్టపెడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజల పట్ల మరి ఎంతో శత్రుత్వం కలిగిన వారుగా ఇశ్రాయేలుకి ఐగుప్తు ప్రజలు శత్రువులుగా మరి తయారు చేస్తున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. అయితే ఈ ఐగుప్తులు అనే వారు మరి ఎలాగొచ్చారు, వీరి యొక్క పుట్టుపూర్వతలు ఏంటి అని ఒక్క మాటలో మనకు తెలియజేయాలని మరి నేను ఆశపడుతున్న విషయం ఏంటంటే ఈ ఐగుప్తులు అనే వారు యాక్చువల్గా ఇందాక మనం చూసుకున్నాం కదండి. నోవాహు గారి కుమారులు ఎవరండి? సేము, హాము, యాపేతు. మరి సేము పక్కన పెడితే రెండో కుమారుడైన హాము మరి యొక్క సంతానమే ఈ ఐగుప్తీయులు అన్నట్టుగా మరి పరిశుద్ధ మరి యొక్క చరిత్రలో ఇక్కడ చెప్తా ఉంటానండి. ఈ హాము యొక్క కుమారుడు మరి మిశ్రాము అనే ఒకడు ఉన్నాడంటండి. ఈ మిశ్రాము అనే వ్యక్తి మరి ఐగుప్తులకి మూల పురుషుడుగా ఉంటున్నాడు. మరి హాము ఎవరైనా సేము, హాము, యాపెతు, నోవహు కుమారులు. మరి హాము యొక్క సంతానం ఐగుప్తులు. హాము కుమారుడైన మిశ్రాయిం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుందండి. హాముకు కూడా పిల్లలు పుట్టారు. ఆయనకు కూడా 3 కుమారులు కలిగారు. 3 కుమారుల్లో రెండవ కుమారుడైనటువంటి మిశ్రాయిం అనే వ్యక్తి ద్వారా ఈ ఐగుప్తులు వచ్చినట్లుగా చరిత్రలు చెప్తున్నాయండి. ఈ యొక్క హాము యొక్క కుమారుడే మరి కనాను. మరి హాము యొక్క 3వ కుమారుడు
కనానుగా ఉంటుందండి. వీరే కనానీయులకి మూల పురుషుడుగా ఉంటున్నాడండి. కనాని యొక్క మూల పురుషుడు. వీళ్ళు కూడా కనానీయులు కూడా మరి ఇశ్రాయేలు ప్రజలకి ఎబ్రేయులకి శత్రువులుగా ఉంటున్నారండి. ఇది చరిత్ర పరిశుద్ధ గ్రంథంలోని యొక్క వ్యక్తుల యొక్క ఇశ్రాయేలు యొక్క చరిత్ర కొంత మనకి తెలుసుకోవాలి వీరి గురించి అనేసి తెలియజేస్తున్నాం. ఎబ్రేయులు యొక్క ఇశ్రాయేలీలు మరి ఎందుకు ఆ ఐగుప్తులతో మరి కనానీయులతో శత్రుత్వము మొదలైందంటే మనం ఏం చేయాలంటే మరలా మరి నోవహు కుమారునటువంటి హాము యొక్క మరి దగ్గరికి మనము వెళ్ళవచ్చు. ఆదికాండము ఇక్కడ చూద్దాము. ఆదికాండము 9వ అధ్యాయంలో మరి ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. 9వ అధ్యాయము 20 నుంచి 27 వచనంలో కొన్ని సందర్భం ఉందండి. మరి నోవహు వ్యవసాయం చేయను ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కానాను తండ్రి అయిన హాము తన తండ్రి అయిన వస్త్రహీనుడు ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులను ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరు భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రిని దిశములకు కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుని చేసిన దాన్ని తెలుసుకొని కానాను శపింపబడిన వాడై తన సహోదరులు దాసుతగున్నట్లు. చాలండి. ఇక్కడ చూస్తున్నాం కదండి. నోవహు గారి యొక్క ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేతు అనే ముగ్గురు కుమారులు నోవహు గారికి ఉన్నారు. నోవహు గారు వ్యవసాయం చేసుకున్నాడు, ద్రాక్ష తోటను వేశాడు, మరి ద్రాక్ష రసం తాగి ఇక్కడ మత్తుగా ఉన్న విషయాలు మనందరికీ తెలుసు. వస్త్రహీనుడై మత్తులో మరి వస్త్రహీనుడై ఉండడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ యొక్క విషయాన్ని మొట్టమొదటగా ఎవరు చూశారంటే నోవహు గారు త్రాగి మత్తుడుగా ద్రాక్షరసం త్రాగి మత్తుడుగా ఉన్న విషయాన్ని మరి రెండవ కుమారుడైనటువంటి హాము చూశాడండి. అక్కడ షేము, యాపేతులు అక్కడ లేరన్నమాట. వాళ్ళు ఎక్కడ దూర ప్రాంతంలోనూ ఎక్కడ ఉన్నారు. హాము చూసిన తర్వాత ఏం చేయాలంటే హాము వెంటనే తన తండ్రి మరి వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి మరి ఆయనకి తండ్రికి కప్పవలసిన అవసరం ఉంది ఈ హాము. అయితే ఈ హాము ఏం చేశాడంటే ఆ విధంగా చేయకోకుండా వస్త్రాన్ని కప్పుకోకుండా ఎక్కడో ఉన్న తన సహోదరుల దగ్గరికి షేము, యాపేతు అనే వారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మన తండ్రి ఈ విధంగా ఉన్నాడు అని అక్కడికి తెలియజేసినప్పుడు ఈ యొక్క షేము, యాపేతులు ఇద్దరు కూడా వచ్చి తర్వాత మనం అక్కడ చూస్తున్నాం ఒక వస్త్రాన్ని తీసుకుని మరి ఆ వస్త్రాన్ని తండ్రికి అక్కడ కప్పడం చూస్తున్నాం. మరి అలాగే తండ్రి తర్వాత జరిగిన దానిని తెలుసుకున్నాడు అంటండి. ఏం జరిగింది? మత్తు నుంచి మేలుకుని నిద్ర నుంచి మేలుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఈ విధంగా జరిగింది. మరి హాము మరి వస్త్రాన్ని కప్పలేదు కానీ మా దగ్గరికి వచ్చి మరి విషయాన్ని తెలియజేశాడు. మరి షేము మరి యాపేతు వచ్చి ఆ వస్త్రాన్ని నీకు కప్పినట్టుగా తండ్రికి తెలియజేసిన తర్వాత తండ్రికి మరి ఎంతగానో నోవహు గారికి కోపం వచ్చిందండి. ఎవరి మీద? హాము మీద. రెండవ కుమారుడైనటువంటి హాము మీద తండ్రికి కోపం వచ్చి ఆయన శపించాడు అనమాట హాముని. హాముని శపించడం అంటే రెండవ కుమారుని హాము యొక్క కుమారుడు కానాను అండి. రెండవ కుమారుడు ఆ కనానుని మరి తండ్రి శపించడం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మరి తండ్రి యొక్క పరిస్థితుల్ని ఎరిగి కుమారులు ఎంతమంది ఇమ్మీడియట్ గా మరి రెస్పాండ్ అవుతున్నారు, మరి వారికి ఒక బుద్ధి వచ్చే విధంగా ఈ మాటలు ఇక్కడ తెలియజేస్తాను. అందుకని కనాను శపించబడిన తర్వాత మరి వారి జీవితకాలం అంతా కూడా ఈ కనానీయులు శపింపబడినట్లుగానే ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. హాము చేయవలసిన పనిని చేయకోకుండా నిర్లక్ష్య వైఖరిని ఇక్కడ వహించాడండి. మరి తండ్రికి చేయవలసిన పనిని చేయకోకుండా మరి ఆ కుటుంబంలో మరి హాము తోటి ఈ నోవహు తోటి మిగతా కూడా ఉన్నారు కదండి, కుమారులు లేకపోతే కోడండ్రులు అక్కడ ఉన్నారు. మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మరి ఒక వ్యక్తికి బాగోలేనప్పుడు ఇమ్మీడియట్ గా మనం రెస్పాండ్ అవ్వాల్సింది పోయి మనం ఎక్కడో ఉన్న తన కుమారునికి మరి రమ్మని మరి ఈ విధంగా
స్పష్టంగా తెలియజేయడం మంచి పరిస్థితి కాదన్నట్టుగా ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనకు తెలుస్తుంది. హాము యొక్క మరి కుమారుడైనటువంటి కనాను ఈ విధంగా మరి తండ్రి చేత శపించబడ్డాడు. ఆ దినాన్ని నుంచి కూడా మరి నోవా అయితే షేముని ఆశీర్వదించినట్టుగా, పెద్ద కుమారుడైనటువంటి షేముని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. అప్పటి నుంచి కూడా కనానీయులు ఈ ఇశ్రాయేలీయులకి శత్రువులుగా తయారయ్యారు. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం అండి, ఇశ్రాయేలీయులకి ఐగుప్తులు శత్రువులుగా ఉన్నారు. రెండవదిగా ఈ కనానీయులు కూడా ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులుగా ఉండడం మనము చూస్తూ ఉంటున్నాము. మరి మూడవదిగా అమాలేకులండి. ఈ అమాలేకులైన వారు కూడా ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులుగా ఉంటున్నారు. ఈ అమాలేకులైన వారు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి చూద్దాము అని చూస్తే వీళ్ళు ఇస్సాకు కుమారుడైనటువంటి యాసావు, మరి వీరికి మూల పురుషుడైనటువంటి వారు ఈ యాసావు దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అమాలేకులు. ఫస్ట్ వాక్య రెఫరెన్స్ కూడా మనం చూద్దాము. ఆది కాండము 36వ అధ్యాయము 11-12 వచనంలో మనం చూస్తుంటే, ఆది కాండము 36వ అధ్యాయము ఎలీఫాజు కుమారులు తేమాను, ఓమారు, సేపు, గాతాము, కనసు, తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫాజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫాజునకు అమాలేకును అని. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ వాక్య భాగంలో నుంచి యాసావుకి మరి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారండి. యాసావుకి మొదట భార్య అయినటువంటి ఆదాకి ఎలీఫాజుని కన్నారంట. మరి ఈ ఎలీఫాజు ఉపపత్ని అయిన తిమ్నాకు మరి అమాలేకుని కన్నారు. అలాగే ఈ అమాలేకులు ఆ దినం నుంచి ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులుగా ఉండడం మనము చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చి ఉన్నారో, ఎర్ర సముద్రమును దాటి ఉన్నారో, మరి ఈ అమాలేకులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారండి. అప్పటి నుంచి కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఈ అమాలేకులు శత్రువులుగా ఉంటున్నారు. కనుక దేవుడు ఏం చెప్పాడంటే, మరి నువ్వు సౌలు రాజుతో చెప్తాడు, నువ్వు రాజు అయిన తర్వాత ఈ అమాలేక ప్రజలందరినీ కూడా తుడిచివేయమనేసేసి మరి చెప్తాడు. ఇది సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట చెప్తాడండి. ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్తాడంటే, అమాలేకులందరినీ కూడా తుడిచివేయమన్నట్టుగా ఇక్కడ చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 17వ వచనం 19వ వచనంలో ఏమంటాడంటే, ఆకాశం కింద అమాలేకుల పేరు లేకపోకుండా తుడిచివేయమన్నట్టుగా కూడా మరి దేవుడు చెప్తాడు. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకి అమాలేకులైన వారు శత్రువులుగా ఉన్నారండి. మరి ఈ యొక్క హెబ్రీ ప్రజలకి ఈ విధంగా శత్రువులు ఉన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఐగుప్తులు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయం మీకు తెలియజేశాను. అలాగే మరి అమాలేకులు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయం కూడా, అలాగే కనానీయులు ఎక్కడి నుంచి వచ్చారు, మరి నోవాహు సంతానంలో నుంచి వీరు రావడం మనకే చూస్తున్నాం. మరి అయితే ఈ ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తులు ఎంతో కఠినంగా కూడా ప్రవర్తించారన్న విషయం తెలియజేశాను. అమాలేకులు కూడా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంతో మరి వారు బయటకు వచ్చినప్పుడు, ఐగుప్తు దేశాన్ని బయటకు వచ్చినప్పుడు వారితో యుద్ధం చేయడానికి వారు వచ్చిన రీతిని, ప్రవర్తించిన రీతిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే కనానీయులు మరి ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రవర్తించిన రీతిని, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలని యొక్క జాతిని, వంశాలని మరి హతమార్చాలనేసి మరి చూస్తూనే ఉంటున్నారండి. మరి ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు, హామాను అనే వ్యక్తి. హామాను ఏం చేశాడంటే, యోధా జనాంగాన్ని అంతటిని కూడా చంపించేయలేని ఒక రాజాజ్ఞని మరి మొద్దుకాయ విషయంలో మరి అక్కడ పుట్టించాడండి. ఈ యొక్క హామాను ఎవరంటే, ఈ అమాలేకుల రాజు అయినటువంటి అగాగు వంశంలో నుంచే వచ్చాడు. అక్కడ ఉంటుంది అగాగు వంశీయుడైనటువంటి మరి అమాలేక రాజు. మరి అన్నట్టుగా మనము ఈ హామాను గురించి మన సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనము 8వ వచనంలో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ఈ అగాగి హామాన్ అనేవాడు ఈ అగాగి యొక్క వంశానికి చెందినవాడు. అంటే ఈ అగాగి ఎవరంటే అమాలేకుడు అనమాట. అంటే ఈ అమాలేకుడు అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులుగా ఉంటున్నారండి. ఐగుప్తు రాజులు, అమాలేక రాజు ప్రజలు, ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి హామాను, మరి ఇలాగే వీళ్ళందరూ కూడా ఎవ్రీ ప్రజలకి మరి శత్రువులుగానే
ఉంటున్నారండి. ఇది మరి ఎవరు సాతానుడు చేసే క్రియ అన్నట్లుగా మనం దీన్ని తెలుసుకోవాలి. ఈ హామానులో సాతానుడు ప్రవేశించి యోధా జనాంగాన్ని అంతటిని కూడా నాశనం చేయడానికి సాతాను యొక్క ప్రణాళిక అన్నమాట. దేవుని యొక్క ప్రణాళిక తన బిడ్డలైనటువంటి వారు యోధా జనాంగాన్ని అంతటిని కూడా మరి విస్తరింపజేయాలని దేవుని యొక్క కోరిక అయితే, మరి సాతాను ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రణాళికని చెడగొట్టడానికి మరి హామానులో ప్రవేశించి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోలో ప్రవేశించి, అంతేకాకుండా మరి ఈ యొక్క హేరోదు రాజు యేసు ప్రభు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపించేస్తారని, మగజాతిని యోధా జాతిని అందరిని కూడా నాశనం చేయాలనే వీళ్ళు చూస్తూ సాతానుడు మరి దేవుని ప్లాన్లని మరి యొక్క ప్రణాళికని చెడగొట్టడానికి ఈ విధంగా మరి ఈ యొక్క యోధా జనాంగాన్ని చెడగొట్టడానికి వాళ్ళు ప్రణాళిక వేస్తూ ఉన్నారండి. మరి అలాగే ఐగుప్తులో మరి ఈ యొక్క ఎబ్రీ స్త్రీలు మరి యొక్క కాన్పు పీటల మీద ఉన్నప్పుడే మరి వారిని చంపేమనేసి ఫరో రాజు మరి ఆజ్ఞిస్తాడు. ఈ యొక్క మరి ఇశ్రాయేలు ప్రజల జనాంగము మరి అభివృద్ధి చెందకోకుండా ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారంటే, ఈ రీతిగా సాతానుడు ఈ యొక్క హేరోదు రాజులో లేక ఫరో రాజులో మరి ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి హామాను ఈ యొక్క హృదయంలో ప్రవేశించి సాతానుడు యోధా జనాంగాన్ని ఇప్పటి వరకు కూడా మరి అలాగే ఆగరమ్మ ద్వారా మరి ఎవరు వచ్చాడండి? ఇస్మాయేలు వచ్చినాడండి. ఆ ఇస్మాయేలు కూడా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో శత్రుత్వంగానే ఉంటున్నానండి. ఇప్పటి వరకు కూడా అప్పటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా మరి యూదులైన వారి మీద ఇస్మాయేలు ప్రజలు మరి యొక్క యుద్ధాలు చేస్తూనే ఉంటున్నారండి. మరి యోధా జనాంగము లేక ఈ దినాల్లో క్రైస్తవులు కూడా మరి వృద్ధి చెందకోకుండా సాతానుడు అనేకమైన విధంగా మరి దీన్ని మరి యొక్క యోధా జనాంగం వృద్ధి చెందక తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంటున్నాడు. కనుక మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉంటూ సాతాను యొక్క క్రియలను మనము తెలుసుకొని మరి ఆ విధంగా దేవుని బిడ్డలుగా మనం జీవించాలని ఉదయకాల సమయంలో ఈ మాటలు తెలియజేస్తున్నాను. అమాలేకులైతేనేమి ఐగుప్తులైతేనేమి వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క స్వభావం ఎంతో చెడు స్వభావం అండి. ఐగుప్తు మరి ఇశ్రాయేలు ప్రజలంట ఐగుప్తు ఆ దేశంలో 430 సంవత్సరాలు మరి జీవించిన తర్వాత వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు అయితే వచ్చారు, కానీ మరి ఐగుప్తు యొక్క క్రియలు ఐగుప్తు యొక్క స్వభావము వారిలో నుంచి పోగొట్టుకోలేదంటండి. ఈ దినాల్లో కూడా మనలో కూడా చాలా మంది ఈ విధంగా ఉంటున్నారండి. క్రైస్తవులుగా ఉంటున్నారు, కానీ మరి హైందవుల యొక్క స్వభావాలు మనలో నుంచి విడిచిపెట్టుకుంటలేదు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యము. మరి సాతాను యొక్క క్రియలే వారి జీవితాల్లో మరి నెరవేర్చుకుంటున్నారు. కనుక మరి దేవుడు అయితే చెప్తున్నాడు, ఎక్కడైతే 2-3 నా నామం పేరట కూడి నన్ను ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మరి సాతాను ఏం చేస్తున్నాడంటే మరి ఈ విధంగా కూడి ప్రార్థన చేయకోకుండా దేవుని నామం పేరట కూడి ఆయన ప్రార్థన చేయకోకుండా ఆయన యొక్క ప్రణాళికలు అంటే దేవుని ప్రణాళికలు ఆయన మరి డిస్టర్బ్ చేస్తున్నట్లుగా మనం ఈ విధంగా ఉంటున్నాం. మనం కలిసి ఉండడం, కలిసి దేవుని స్తుతించడం మరి సాతానుకి ఇష్టం లేని పని. కనుక మనం ఈ విషయాలు మనం తెలుసుకుని మరి దేవునికి అనుకూలంగా మనం జీవించాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. దేవుడి యొక్క మాటలు మన హృదయ వెనుకట్లో ఆశీర్వాదకరంగా చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను సర్వశక్తి కృపానిధి కరుణా సంపన్న కృపల దేవ నీ పరిశుద్ధ పాదాలకు ఉన్న స్తోత్రాలు చెల్లించేసుకుంటున్నాం. మా ప్రభా ఉదయకాల సమయంలో మా తండ్రి యొక్క కొన్ని మాటలు అబ్రహాం గురించి, నోవహు గురించి, నోవహు యొక్క సంతానం గురించి కొన్ని మాటలు మేము తెలుసుకున్నాం తండ్రి. వారి జనాంగములే ఏ విధంగా మరి మా తండ్రి వారి యొక్క బంధువుల్లోనే ఒకరు వారు మరి వ్యతిరేకించుకుని యుద్ధాలు చేస్తూ ఉంటున్నారు తండ్రి. ఇప్పటి వరకు కూడా మా తండ్రి యొక్క యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇదిగో యోధా జనాంగాన్ని, ఈ దినాల్లో క్రైస్తవ యొక్క జనాంగాన్ని మరి అణిచివేయాలని ఎన్నో శక్తులు ఇదిగో ప్రభా ప్రయత్నం చేస్తుండగా మా ప్రభా ఆ ప్రయత్నాలన్నింటినీ త్రిప్పి కొట్టడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి. నీ ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ అనేక మందికి మాదిరిగా సాక్షులుగా మనం నిలబెట్టుకుని మమ్మల్ని నడిపించమని కూడా అడుగుతూ ఈ పొద్దునప్పుడు మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడి పరలోక ప్రార్థన పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణంలో క్షమించండి. మమ్మల్ని శోధనలో తేక ఏంటంటే తప్పించండి.
రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృప, సర్వ సత్యములను నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కాపుదల, సంరక్షణ, నడిపింపు తలలో ఉంచిన మనకందరికీ, మన కుటుంబాలకు, సంఘానికి, చారిత్రక సంఘములకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి కాపాడును గాక. ఆమేన్. Bangku